ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకిప్పుడు రాస్తున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకోవాలి అనే విషయము మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుతున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ చెబుతారు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమైంది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్లే నిలిచి ఉన్నదే. ఇది మీరు మొదట తెలుసుకోవాలి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉన్నదని, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యము వల్ల కలిగిందని వారు బుద్ధిపూర్వకముగా మరుస్తారు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. అయితే ఇప్పుడున్న ఆకాశము, భూమి భక్తిహీనుల తీర్పు, నాశనము జరిగే వరకు అగ్ని కోసమై నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? అపహాసకుల మీదికి రాబోయే తీర్పు ఎలా ఉంటుందో భక్త పేతురు వివరిస్తున్నాడు. ఈ 2వ పత్రికను పేతురు ఇదే ఉద్దేశ్యంతో రచించాడు. పాత నిబంధన ప్రవక్తల మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపొస్తలులు ఏమి చెప్పారో విశ్వాసులు విని ఆ ప్రకారం చెయ్యాలని వారిని ప్రోత్సహిస్తున్నాడు. అంత్యదినాలలో అపహాసకులు చెలరేగుతారు. ఆధ్యాత్మిక విషయాలలో వారికి నమ్మకం ఉండదు. అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడిచే పరిహాసకులుంటారని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోండి అని యూదా తన పత్రికలో 18వ వచనంలో చెప్పాడు. ఈ అపహాసకులు ప్రభువు 2వ రాకడను గురించి అబద్ధాలు ప్రచారం చేస్తారు. ప్రభువు వస్తాడు అంటూనే ఉన్నారు గాని ఆయన ఇంతవరకు రాలేదే, ఇక రాడు అంటూ ప్రజల మనస్సులలో అనుమానాలు సృష్టిస్తారు. దేవుని వాక్యాన్ని ప్రజలు నమ్మకుండా చేస్తారు. ప్రభువు 2వ రాకడను గురించి కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఎంతగానో చెప్పబడింది. అయితే అపహాసకులంటారు, సమస్తము అప్పుడున్నట్లే ఇప్పుడు ఉంది, ఇప్పుడున్నట్లే ఎప్పుడూ ఉంటుంది. బైబిలు చరిత్ర, బైబిలు ప్రవచనము ఏకీభవించి అపహాసకుల నోళ్లు మూస్తాయి. నోవహు జలప్రళయం వచ్చింది. ఈసారి సార్వత్రిక అగ్ని ప్రళయం రాబోతోంది. గనుక దేవుని మాట, ఆయన ప్రవక్తల మాట అక్షర సత్యాలు. అది ఎంతైనా నమ్మదగినది. ప్రవచనాలు నెరవేరినవి ఎన్నో ఉన్నాయి, మరికొన్ని నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయి. శ్రోతలు, ఈ అధ్యాయంలో మరో విశేషముంది, గమనించండి. విమత సిద్ధాంత ధోరణులను పరీక్షించడానికి యేసు 2వ రాకడను గురించిన వారి వైఖరి ఎలాంటిదో చూస్తే దాన్ని బట్టి వారి అసలు రంగు బయటపడుతుంది. ఆ తరువాత ఈ లోకాన్ని గురించిన దేవుని ప్రణాళిక ఏమిటో ఈ అధ్యాయంలో వివరించబడింది. ఈ అధ్యాయం ముగింపులో విశ్వాసులకు ముఖ్యమైన హెచ్చరికలు ఇవ్వబడినాయి. అందుకే ఈ 3వ అధ్యాయం భక్త పేతురు రాసిన గొప్ప ప్రసంగం. పేతురంటున్నాడు, నేనీ 2వ పత్రిక రాశాను. మరెవరో కాదు, పేతురు రాసిన పత్రిక ఇది. ఈయన 2 పత్రికలు రాశాడు. ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు. మీ మనసులు యథార్థమైనవి. నేను మీ మనసులను రేపుతున్నాను. నిర్మలం అంటే ఏ సందర్భంలో మీరు నిజాయితీ పరులు అని అర్థం చెప్పుకోవాలి. పవిత్రమైన మనసు కావాలి అంటే మొదట మనం ప్రభువును బట్టి యథార్థపరులం అవ్వాలి. పేతురు మనకు ఒక విషయం జ్ఞాపకం చేయగోరుతున్నాడు.
ఏదో కొత్త విషయం మీకు చెబుతాను అనటం లేదు. ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయటం ద్వారా మీ మనస్సులను రేపుతాను, ప్రేరేపిస్తాను, మీ జ్ఞాపకాలను కదిలిస్తాను, మీ మందకొడితనాన్ని వదిలిస్తాను అంటున్నాడు. అసలు మన సమస్య ఏమిటంటే మనకు జ్ఞాపక శక్తిని మించిన మతిమరుపు ఉంది. పేతురుకు ఈ విషయంలో అనుభవం ఉంది. ఆ రాత్రి కొంతకాలం కిందట ఏం జరిగింది? శత్రువులతో పాటు తాను చలిమంట దగ్గర కూర్చున్నాడు. అంతకు ముందే ప్రభు అన్నాడు, ఇదిగో పేతురు, నీవు నన్నెరగనని 3 సార్లు బొంకుతావు. తీరా ప్రభు అన్నదంతా పేతురు చేశాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాడు. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్నెరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. చూచారా, పేతురు అదంతా మర్చిపోయాడు. పేతురు మనలాంటి స్వభావము గల మనిషే. అందుకే ఈ ముఖ్యమైన సంగతిని మనకు జ్ఞాపకం చేసి మనల్ని రేపుతాను అంటున్నాడు. అంటే స్వానుభవంతో ఈ మాట అంటున్నాడు. ఇంతకు ఈయన మనకు జ్ఞాపకం చేసేది ఏమిటి? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు. ప్రభువైన రక్షకుడు అపొస్తలుల ద్వారా మనకిచ్చిన ఆజ్ఞలు. వీటినే మనకు జ్ఞాపకం చేసి యథార్థమైన మన మనస్సులను రేపుతాను అంటున్నాడు. మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలనే సంగతి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటకొస్తే పేతురు ఒక అపొస్తలుడే. తాను అపొస్తలులలో ఒకడు అని మాత్రమే చెప్పుకుంటున్నాడు. పేతురు నిగర్వి, అతిశయమేదీ లేదు. ఈ 3వ అధ్యాయం ముగింపులో పౌలును ఒక అపొస్తలుడని పేర్కొంటున్నాడు. తానిప్పుడు మనకు జ్ఞాపకం చెయ్యబోయే సంగతులు మిగతా అపొస్తలులు కూడా చెప్పినవే. ఇది కొత్త సంగతేమీ కాదు. పాత నిబంధన ప్రవక్తలు కూడా ఈ సంగతులే చెప్పారు. ఆ సంగతి ఇదే: అంత్యదినములలో అపహాసకులు అపహసిస్తూ వస్తారు. వారు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు. ఈ సంగతులు మొదట మీరు తెలుసుకోవాలి. ఇవి అంత్యదినాలు. ఈ అంత్యదినాలు మహాశ్రమల వరకు, అనగా సంఘం ఎత్తబడే వరకు కొనసాగుతాయి. అపహాసకులు చెలరేగే అంత్యదినాలివి. వీరిని గురించి పేతురు ఈ పత్రికలో 2వ అధ్యాయంలో వివరంగా చెప్పాడు. ఈ అపహాసకులు ఎక్కడి నుంచో రారు, వీరు సంఘాలలోనే ఉన్నారు. ఈ అపహాసకులలో కొందరు కాపరులు, సంఘ కాపరులు. వీరి జీవిత విధానం ఎలాంటిది? వీరి స్వకీయ దురాశల చొప్పున వీరు నడుచుకుంటారు. వీరు దేవుని వాక్యము చొప్పున నడవరు. వీరిని నడిపించేది వాక్యము కాదు, వీరి స్వంత దురాశలు. దేవుని వాక్య సత్యాలను విమర్శిస్తారు. ఒక వ్యక్తి తన స్వంత పాపాలను విసర్జించి యేసుక్రీస్తును స్వీకరించిన వాడైతే దేవుడు తన వాక్య సత్యాన్ని అతనికి బయలుపరుస్తాడు. అది ఎంత వాస్తవమో కనపరుస్తాడు. పౌలు 2 కొరింథీ 3వ అధ్యాయంలో ఏమన్నాడు? వాక్యము చదివేటప్పుడు ముసుకు వారి హృదయాల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుకు తీసివేయబడుతుంది. వారి సమస్య మనస్సుకు సంబంధించింది కాదు, వారిది హృదయ సమస్య. అందుకే వారి వివాదం అపసవ్య ధోరణిలో ఉంది. వారేమంటున్నారు? వారి ప్రశ్న ఇదే: ఆయన రాకడను గురించిన వాగ్దానము ఏమైంది? ఆయన వస్తాడు, తన సంఘాన్ని తీసుకువెడతాడు అంటున్నారే, మరి ఆయన ఏడి? ఇంకా రాలేదే. ఆయన వస్తాడని 7 సంవత్సరాలు శ్రమల కాలమని చెబుతున్నారే, అదెప్పుడు? వచ్చి ఆయన తన రాజ్యం స్థాపిస్తాడంటున్నారే, ఏది? అదెప్పుడు? మరి ఆయన ఏడి? ఇంకా రాలేదే. ఎందుకు రాలేదు? ఈ విధంగా వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రెండో రాకడ లేదు అంటున్నారు, అపహసిస్తున్నారు.
వీరు సంఘస్థులై ఉండి, బోధకులు కాపరులు అయి ఉండి ఈ విధంగా మాట్లాడవచ్చునా? ప్రసంగ వేదికల నుండి ఇలాంటి మాటలు రాకూడదు, కాని వస్తాయి. విశ్వాసులు అనబడే వారి నోటి నుండే ఇలాంటి మాటలు వినబడడం విడ్డూరంగా ఉంది. పాత నిబంధన ప్రవక్తలు ఏమన్నారు? వారేమి రాశారు? క్రీస్తు వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. కొత్త నిబంధన అపోస్తలులు ఏమి చెప్పారు? యేసుక్రీస్తు వస్తాడు, తన సంఘాన్ని తీసుకువెడతాడు. అప్పుడది మహాశ్రమల కాలం. ఆ పిమ్మట ఆయన వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. శ్రోతలు, పాత నిబంధన ప్రవక్తలు సంఘమును గురించి ఏమి చెప్పారు అంటే ఏమీ చెప్పలేదు. ఏ ప్రవక్త సంఘాన్ని గురించి ఒక్క మాటైనా చెప్పి ఉండలేదు. తన వారి కోసం తానే రెండోసారి వస్తానని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి, లేని ఎడల మీకు చెప్పేవాణ్ణి. మీకు స్థలము సిద్ధపరచడానికి వెడుతున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకొని పోతాను. ఆయన తన వారి కోసం సిద్ధపరిచే స్థలం ఎక్కడుంది? ఆలివు కొండకు అవతల కాదు, అది పరలోకం. అక్కడే ఆయన మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయన మన కోసం తిరిగి వస్తాను అంటున్నాడు. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ రోజున సజీవులమై నిలిచి ఉండే మనము క్రీస్తునందు మృతులై లేచిన వారితో కూడా ఏకముగా ప్రభువును కలుసుకునేందుకు ఆకాశమండలానికి మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. మనము ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటాము. శ్రోతలు వినండి. యేసు రాకడను గురించిన పాత నిబంధన ప్రవచనం ఆయన భూమి మీద తన రాజ్యం స్థాపిస్తాడని, కొత్త నిబంధన ప్రవచనం ఆయన వస్తాడని, వచ్చి తన సంఘాన్ని తీసుకువెడతాడని, ఆ తరువాత వచ్చి ఆయన తన రాజ్యం స్థాపిస్తాడని. అపహాసకులు అంటున్నదేమిటి? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమున ఉన్నట్లే నిలిచి ఉన్నదే. ఇది వారు చెప్పే మాట. ఈ రోజు వరకు కూడా అపహాసకులు ఇలాగే వాదోపవాదాలు చేస్తున్నారు. ఇది వారి వాదాలకు వారు చూపే రుజువు. పితరులంటే ఎవరు? ఆదాము మొదలుకొని అందరూ మన పితరులే. ఆదాము నుండి అబ్రాహాము వరకు వారంతా మన పితరులే, తండ్రులే, పితామహ ప్రపితామహులు. ఉన్నదేదో అదే ఉంటుంది అనే వాదాన్ని తెచ్చి వివాదాన్ని రేపుతారు. ఈ అపహాసక పరిహాసకులు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. గతంలో ఏం జరిగిందో అదే కొనసాగుతుంది అంటున్నారీ వక్తలు. ఇది పరిణామవాదానికి దగ్గరగా ఉంది. పేతురంటున్నాడు, మీరు చెప్పేది తప్పు. గతంలో ఏమీ జరగలేదంటారా? ఎందుకు జరగలేదు? నేను చెప్పేది వినండి. ఈ లోక సంఘటనలు దేవుని ప్రణాళికలో భాగాలే. 3 లోకాలున్నాయి. ముల్లోకాలు ఒకదాంట్లోనే ఉన్నాయి. అనేక మంది చింతనాపరులైన మేధావులు లోకాంతం వచ్చేసింది అంటున్నారు. ఎవడో లోక నియంత రాబోతున్నాడు అంటున్నారు. అయితే ఇక్కడ భక్త పేతురు 3 లోకాలను గురించి మాట్లాడుతున్నాడు. పూర్వము నుండి ఆకాశమున్నది. దేవుని వాక్యము వల్లనే నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి కలిగింది. అప్పుడున్న లోకం ఆ నీళ్ల వలన నీటి వరదలో మునిగి నశించింది. ఈ సంగతులు వారు బుద్ధిపూర్వకముగా మరిచారు. ఆదాము సృజించబడకముందు
అనగా మానవుడు ఈ భూమి మీద లేనప్పుడు ఎలా ఉంది అంటారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెలా ఆకాశము నుండి పడ్డావు? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎలా నరకబడ్డావు? నేను ఆకాశమునకు ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిస్తాను. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము మీద కూర్చుంటాను, మేఘమండలము మీదికి ఎక్కుతాను. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అని నీ మనస్సులో అనుకున్నావు గదా. మనిషికి రాను రాను గర్వమెక్కువైతే నేనే దేవుణ్ణి అనుకుంటాడు. అయితే ప్రభు అన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాలేడు. నేను స్వంతగా రాగలను అనుకుంటే అది లూసిఫరు మనస్తత్వమే, అనగా నేను దేవునితో సమానం అన్నట్లే. దేవుడు లూసిఫరును అతని దూతలను కిందికి పడనెట్టాడు. ఇప్పుడు ఇక్కడ పేతురు చెబుతున్నది నోవహు జలప్రళయాన్ని గురించి. ఈ జలప్రళయం అప్పటి సృష్టిపై దేవుని తీర్పు. అప్పటి లోకం జలప్రళయం తీర్పులో అంతరించిపోయింది. ఆ తరువాత ఇప్పుడు మనమున్నది రెండో లోకం. అందులో నీవు నేను ఉన్నాము. 7వ వచనం. ఇప్పుడున్న ఆకాశము, భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నాయి. భక్తిహీనులకు తీర్పు, నాశనం. అంతేకాదు, భూమిలో అగ్ని నిలువ చేయబడి ఉంది. మరో జలప్రళయం రాదు. ఈసారి అగ్ని ప్రళయం, అది రాబోతోంది. అది లోకం మీదికి సార్వత్రికమైన మహాతీర్పు. ఆ తరువాత ప్రభువు దినం వస్తుంది. అది మూడో లోకం. దీనిని గురించి వచ్చే పాఠంలో మరిన్ని వివరాలు వింటాము. అపహాసకుల నోళ్లు మూయించడానికి భక్త పేతురు ఈ 3 లోకాల వాస్తవాన్ని మనకు తేట తెల్లం చేస్తున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకండి. ఏమనగా, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేసేవాడు కాడు. గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మహావేండ్రముతో లయమైపోతాయి, భూమి దానిమీదనున్న కృత్యములు కాలిపోతాయి. ప్రియశ్రోతలు వింటున్నారా? ఈ ఒక్క సంగతి ఎవరూ మరచిపోకూడదు. ప్రభువు దినము త్వరలో వస్తుంది. 7 సంవత్సరాల శ్రమకాలము తరువాత 1000 ఏండ్ల పరిపాలన. యేసు ప్రభువు మహాశ్రమల అనంతరం వచ్చి ఈ భూమిపై తన రాజ్యం స్థాపిస్తాడు. అప్పుడు ఈ భూమిని నూతనపరుస్తాడు. అది శాశ్వతమైన నూతనత్వము కాదు. 1000 ఏండ్ల పరిపాలన తరువాత భూమి ఆకాశములు లయమైపోతాయి. సంఘము ఎత్తబడిన తరువాత 1007 సంవత్సరాలకు నూతన భూమి, నూతన ఆకాశం వస్తాయి. అది నీతి నివసించే రాజ్యం, నిత్యరాజ్యం. ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఎందుకు ఆలస్యము చేస్తున్నాడా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆలస్యము చేసేవాడు కాడు. ఆయనకు మన పట్ల ఎంతో దీర్ఘశాంతమున్నది. అందరూ మారుమనస్సు పొందాలని, ఎవరూ నశించకూడదని ఆయన కోరిక. ఆయన తొందరలో ఏ పని చేయడు. ఆయన ఎంతో సహనము గలవాడు. ఆయన వెనుక నిత్యత్వం, ముందు నిత్యత్వం,
కాలమును గురించి ఆయనేమీ కంగారు పడడు. మన 1000 సంవత్సరాలు ఆయనకు ఒక్క రోజుతో సమానం. ఆయన ఒక్కరోజు మనకు 1000 సంవత్సరాలు. అంతిమ తీర్పు సమయంలో భూమి ఆకాశాలు అగ్నిప్రళయంలో కరిగిపోతాయి. ఈలోపుగా ఆయన ప్రజలకు గొప్ప అవకాశమిస్తున్నాడు. ప్రజలు పశ్చాత్తప్తులవ్వాలని ఆయన కనిపెడుతున్నాడు. ప్రజలు తన వైపు మరలాలని ఆయన కోరిక. అందుకే మనం వాక్యాన్ని విరివిగా పంచిపెట్టాలి. అప్పుడే ప్రజలలో పరివర్తన వస్తుంది. వారి హృదయాలు, జీవితాలు వాక్యము ద్వారా మార్చబడతాయి. దేవుని వాక్యము ద్వారానే జనులు నూతన జన్మ పొందగలుగుతారు. 1 పేతురు 1:23 పేతురు ఇంతకు ముందే చెప్పాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఏ ఒక్కరు కూడా నశించకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన కోరుతున్నాడు. మనుషులెవరూ ఒక్కడు కూడా నశించడం దేవునికి బొత్తిగా ఇష్టం లేదు. ఎవరూ దేవుని తీర్పునకు, దేవుని ఉగ్రతకు గురి కాకూడదు. నీవు మరణము నుండి నిత్యజీవములోకి దాటాలని ఆయన కోరిక. ప్రతి మనిషి ఉన్నపాటున ఆయన వైపునకు తిరగాలి. ఆయన యందు నీవు ఇప్పుడే రక్షించబడాలని ఆయన సంకల్పం. ఆయన నిన్ను రక్షించగోరుతున్నాడు. నీవు వస్తావని నీకోసం కనిపెట్టి చూస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించకుండా ఉండలేడు. నీవు ఆయన ప్రేమను నిరాకరించినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమించకుండా ఆయనను ఎవరూ ఆపలేరు. వర్షం కురిసినప్పుడు ఆ వర్షాన్ని నీవు ఆపలేవు గాని అది నీ మీద పడకుండా గొడుగు వేసుకుంటావు. నిర్లక్ష్యమనే గొడుగు, పాపమనే గొడుగు పట్టుకొని దాని కింద నిలుస్తావు. తిరుగుబాటు అనే గొడుగు వేసుకున్నావు. దేవుని ప్రేమ నీకు అందకుండా నీవే అడ్డుకుంటున్నావు గాని దేవుని ప్రేమ అంత మాత్రాన ఆగదు. ప్రియశ్రోత, నీవు దేవుణ్ణి ఎంత వ్యతిరేకించినా, ఎంత దూషించినా ఆయనను ప్రేమించకుండా చేయలేవు. ఆయన ప్రేమను ఆపలేవు. ఆయన నీ రక్షకుడు. ఆయన దేవుని కుమారుడు. దేవుడు ఆయనను నీకిచ్చాడు. ఆయన నీకు బదులు శిలువ మీద చనిపోయాడు. ఆయనను అంగీకరిస్తే ఆయన ఇచ్చే రక్షణను నీవు అంగీకరించిన వాడవవుతావు. ఇప్పుడున్నట్లే సమస్తము జరుగుతుంది అనుకోవద్దు. త్వరలో దేవుని ఉగ్రత, దేవుని తీర్పు కృమ్మరించబడబోతోంది. నీవు నేను ఉన్న ఈ లోకమంతా తీర్పు కిందికి రాబోతోంది. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. జాగ్రత్త. పంచభూతాలు మహావేండ్రముతో లయమైపోతాయి. ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయి. భూమిపై ఉన్న సకల కృత్యములు కాలిపోతాయి. ప్రభువు దినము అంటే అది కొనసాగే కాలానికి ఆరంభ బిందువు. శ్రమల కాలంతో మొదలై 1000 ఏండ్ల పాలనలో కొనసాగి సైతాను తిరుగుబాటు కాలము గుండా ధవళ సింహాసనపు తీర్పు వరకు కొనసాగుతుంది. అప్పుడు కొత్త భూమి, కొత్త ఆకాశము వస్తాయి. రాత్రిపూట దొంగ వచ్చినట్లు ప్రభువు దినము వస్తుంది. 1 తెస్సలోని పత్రిక 5:2 పౌలు కూడా ఇదే మాట అన్నాడు. రాత్రివేళ దొంగ ఎలా వస్తాడో అలాగే ప్రభువు దినము వస్తుందని మీకు బాగా తెలుసు. ఎవరూ అనుకొనని ఘడియలో అకస్మాత్తుగా ఆయన వస్తాడు. ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయి. ధ్వని అనడానికి గ్రీకు భాషలో రాయిజడోన్, బాణము దూసుకొనిపోయే శక్తి అని అర్థం. రెక్కల చప్పుడు, గలగల పారే నీటి చప్పుడు, సర్పం బుసకొట్టే శబ్దం, మహాధ్వని. ఉన్నట్లుండి అకస్మాత్తుగా వినపడే ధ్వని. పంచభూతములన్నీ ఆ వేడిమికి కరిగి లయమైపోతాయి. అణువులు, పరమాణువులు, ఈ సృష్టిలోని అణువణువు
అగ్నిప్రళయంలో మాడి మశాన్నమైపోతుంది. సృష్టిలో నిక్షిప్తమై ఉన్న అగ్ని బయటికి వచ్చి సమస్తమును కాల్చివేస్తుంది. అంతా పెఠిల్లున బద్దలై మహాగ్ని బయలుదేరి సమస్తమును దహించి వేస్తుంది. భూమి శూన్యమైపోతుంది. భూమి మీద ఉన్న సకల కృత్యములు కాలిపోతాయి. నీరు కూడా విడగొట్టబడి పంచభూతములు వేటికవే వేరైపోయి తీవ్రమైన వేడిమికి కాలి కరిగిపోతాయి. అంతా దేవుని చేతిలో గుప్పెడు బూడిదగా మిగిలిపోతుంది. గతంలో లాగే మరోసారి తీర్పు తీర్చి దేవుడు శిక్ష విధించబోతున్నాడు. ప్రభువు దినం లేఖనాలలో తరచు వినబడే మాటే. ప్రవక్తలు ప్రభువు దినం అంటూ ప్రవచించారు. యేసు ప్రభు ఈ దినమునే చాలాసార్లు పేర్కొన్నాడు. కొత్త నిబంధనలో ప్రభువు దినము అనే మాట పలుచోట్ల వినపడుతుంది. ప్రభువు దినం ఒక సాంకేతిక పదం. ప్రభువు దినం చీకటితో ప్రారంభమవుతుంది. ఆ రోజు ముగింపు మహాప్రళయం, మహాగ్ని ప్రళయం. ఆరంభానికి ముగింపుకు మధ్య 7 ఏండ్ల మహాశ్రమల కాలం. యేసుక్రీస్తు రాజ్య సంస్థాపనార్థమై వస్తాడు. సైతానుకు కొంతకాలం విడుదల, తిరుగుబాటు. సైతాను పూర్తిగా బంధించబడతాడు. నశించిన వారికి ధవళ సింహాసనం తీర్పు, భూమిపై అగ్ని ప్రళయం తీర్పు. ఆ తరువాత కొత్త భూమి, కొత్త ఆకాశం. సోదరీ సోదరులారా, వింటున్నారా? విశ్వాసులు ఎన్నో విధాల శ్రమలకు గురి అవుతున్నారు. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఏమిటి మౌనం? ఎందుకింత ఆలస్యం అంటూ విశ్వాసులు ఎంతో కంగారు పడుతున్న రోజులవి. దినదినమూ గండమే. ఎప్పుడు మనకు విమోచన అంటూ దేవునికి మొర్ర పెడుతున్నారు. దేవుడు ఊరికే ఆలస్యం చేయటం లేదు. మన కాలమానం కాదు, దేవుని కాలమానం చొప్పున ఆయన పని చేస్తాడు. కీర్తనలు 90:4 దేవా, నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రియందలి ఒక జాము వలె ఉన్నవి. యేసు ప్రభువు దీర్ఘశాంతము గలవాడై కనిపెట్టి చూస్తున్నాడు. పాపులు పశ్చాత్తప్తులై తన వైపు తిరుగుతారు అనే కోరిక గలవాడై ఆయన వేచి ఉన్నాడు. మనం ఏమీ చేయకుండా ఆయన ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకోవడం కాదు, కాలం సంకుచితమై ఉందని గ్రహించాలి. మనకు ఆయన అప్పగించిన పని ఎంతో ఉంది. ఏ క్షణంలోనైనా ఆయన రావచ్చు, వస్తాడు. ఆయన్ను కలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ క్షణమే మీరే విధంగా సిద్ధపడాలో, ఎలా సేవ చెయ్యాలో ఒక కార్యక్రమం ఏర్పరచుకోనండి. ఆయన పని మీద ఉండండి. నమ్మకంగా పని చెయ్యండి. ఈరోజే ఆయన వస్తాడేమో అని పని మానేయవద్దు. మంచి పని చెయ్యాలి, చేసి ముగించాలి. ఆయన వస్తే పని ముగిసినట్లే. యేసు ప్రభువు రెండో రాకడ అకస్మాత్తుగా జరగబోయే సంఘటన. అవిశ్వాసులకు ఆయన రాకడ భయం గొలుపుతుంది, విశ్వాసులకు ఆనందం కలిగిస్తుంది. ప్రభువు దినమును గురించిన ప్రవచన వాక్చిత్రాలు బైబిలులో ఎన్నో ఉన్నాయి. ఆకాశ సైన్యమంతా క్షీణిస్తుంది. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడతాయి. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతా రాలిపోతుంది. యెషయా గ్రంథం 34:4 యోవేలు ప్రవక్త అన్నాడు, సూర్యచంద్రులు తేజోహీనులవుతారు, నక్షత్ర కాంతి తప్పిపోతుంది, భూమి ఆకాశాలు వణుకుతున్నాయి. యోవేలు గ్రంథం 3:15-16 మత్తయి సువార్త 24 ఇదే ప్రవచన వాక్చిత్రం. ఆలివు కొండపై ప్రభువు ప్రసంగిస్తూ అన్నాడు, కలవరపడకండి, కరువులు భూకంపాలు వస్తాయి, అబద్ధ ప్రవక్తలు చెలరేగుతారు,
ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది. అటు తరువాత అంతం వస్తుంది. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగుతుంది. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు రెచ్చిపోతారు. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనపడుతుందో అలాగే ఆయన రాకడ ఉంటుంది. ఆ దినమున చీకటి సూర్యుణ్ణి కమ్ముతుంది, చంద్రుడు కాంతినియ్యడు. ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. యేసు ప్రభు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై రావటం చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు గుండెలు బాదుకుంటారు. ఆకాశము భూమి గతించవచ్చు గాని యేసు మాటలు ఏమాత్రమూ గతించవు. నోవహు దినములు ఎలా ఉన్నాయో యేసు రాకడ కూడా అలాగే ఉంటుంది. ఏ దినమున ప్రభువు వస్తాడో తెలియదు గనుక మెళుకువగా ఉండండి. మనము అనుకొనని ఘడియలో ఆయన వస్తాడు గనుక మనమంతా సిద్ధంగా ఉండాలి. యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని దాసుడు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించకూడదు. దాసుడు కనిపెట్టని దినములలో, అనుకొనని ఘడియలో ఆయన వస్తాడు గనుక జాగ్రత్త. మార్కు సువార్త 13వ అధ్యాయంలో మరో ప్రవచన వాక్చిత్రం. యుద్ధాలు ఎక్కువవుతాయి, యుద్ధవార్తలే వినబడతాయి. పరిశుద్ధాత్మే మన చేత మాట్లాడిస్తాడు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడినవాడు. జాగ్రత్త పడండి, మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. యజమాని పొద్దుగుంకి వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసేటప్పుడు వస్తాడో, తెల్లవారునప్పుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూడాల్సి వస్తుందేమో. జాగ్రత్త, మెలకువగా ఉండండి. శ్రోతలు, లూకాసు వార్త 21వ అధ్యాయంలో మరొక ప్రవచన వాక్చిత్రం ఉంది. ఆకాశము నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు పుడతాయి. దేవుని బిడ్డలు విరోధులతో మాట్లాడడానికి, వారు ఎదురాడడానికి, కాదనడానికి వీలుగాని వాక్కును, జ్ఞానమును ప్రభువే అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డల తల వెండ్రుకలలో ఒక్కటి కూడా నశింపదు. అవి ప్రతిదండన దినములు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనండి, మీ విడుదల సమీపంలోనే ఉంది అన్నాడు ప్రభు. ప్రభు ఇంకా ఇలా అన్నాడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి యందంతటా నివసించే వారందరి మీదికి అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి మీరు జరగబోయే వీటినెల్లా తప్పించుకొని యేసు ప్రభు ఎదుట నిలువబడడానికి శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. శ్రోతలు, ఈ అమూల్యమైన పాఠం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12 నుండి 17వ వచనంతో ముగించగోరుతాము. పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు కంబళివలె నలుపయ్యాడు. చంద్రబింబమంతా రక్తవర్ణమయమైంది. పెద్ద గాలిచేత ఊగులాడే అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలాయి. ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయింది. ప్రతి కొండ, ప్రతి ద్వీపము వాటి వాటి స్థానములు తప్పాయి. గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చింది.
దానికి తాళజాలిన వాడెవడు? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.